చక్కని రాళ్లతోనూ దేవునికి అర్పించబడిన వస్తువులతోనూ శోభిల్లుచున్నది అని చెప్పుకుంటూ ఉన్నారు. ఇక్కడ యెరూషలేము దేవాలయము గురించి మనము వింటూ ఉన్నాం. యెరూషలేము అంటే రెండు పదముల కలయిక. ఏరు ప్లస్ షేలేము. షాలేము అనగా ఏరు అనగా ఇల్లు, షాలేము అనగా శాంతి, అనగా శాంతికి నిలయము యెరూషలేము. కానీ అక్కడ ఎప్పుడూ శాంతి లేదు. నేటి సమాజంలో కూడా, ప్రస్తుత కాలంలో కూడా పాలస్తీనా దేశాన్ని గమనిస్తే ఎక్కడ శాంతి ఉండాలి? ఎందుకంటే యెరూషలేము లేక పాలస్తీనా దేశము భూమికి మధ్య భాగములో ఉంటుంది. మీరు చరిత్రలో చదువుకుంటే ఏమంటూ ఉన్నారు? అది భూమికి మధ్య భాగమున దేవుని యొక్క పాదపీఠము అని మనము బైబిల్ గ్రంథములో చదువుతూ ఉన్నాం. కావున ఆ యెరూషలేము నువ్వు గమనించినప్పుడు అది శాంతికి నిలయమైన గృహము. మరి అది భౌతిక యెరూషలేము. ఆధ్యాత్మిక యెరూషలేమైన దేవుని యొక్క నిలయము, శాంతికి సమాధానానికి నిలయం. ఆ నిలయమునకు నీవు నేను వెళ్ళాలి. అదే కదా